ఫిబ్రవరి 12వ తేదీన జరగబోయే మూడో వన్డే మ్యాచ్తో ఇంగ్లాండ్ జట్టుకి భారత పర్యటన ముగుస్తుంది. ఇప్పటి వరకు ఆడిన 5 టీ20 మ్యాచ్లు, 2 వన్డే మ్యాచ్లలో ఇంగ్లాండ్ జట్టు కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ టీమిండియానే పైచేయి సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎంతో కీలకమైన ఈ సిరీస్ని భారత జట్టు చాలా బాగా సద్వినియోగం చేసుకోగా, ఇంగ్లాండ్ జట్టు మాత్రం అపజయాలతో విమర్శల పాలైంది. ఇక మిగిలిన చివరి వన్డే మ్యాచ్ను కూడా గెలిచి టీమిండియా వన్డే సిరీస్ని క్లీన్ స్వీప్ చేసే ఆలోచనలో ఉంది. ఇటువంటి నేపథ్యంలో కనీసం మూడో వన్డే అయినా గెలిచి పరువు దక్కించుకోవాల్సిందిగా ఇంగ్లాండ్ జట్టుని హెచ్చరించాడు ఆ జట్టు మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్ కూడా ఎలాగో పోయింది. కనీసం చివరి వన్డే మ్యాచ్ని ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రాక్టీస్గా ఉపయోగించుకుని సరైన ప్రణాళికలతో బరిలోకి దిగాల్సిందిగా బట్లర్ సేనకు సూచించాడు. ముఖ్యంగా టీమిండియాలో ఓ ఆటగాడితో జాగ్రత్త అని చెప్పుకొచ్చాడు. టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్ సిరీస్ని ఉపయోగించుకుని ఒక్కొక్కరిగా ఫామ్లోకి వస్తుంటే, మన జట్టులో ఆటగాళ్లు మాత్రం చేతకాని వాళ్లలాగా పేలవ ప్రదర్శనలు చేసి మ్యాచ్లు ఓడిపోతూ వచ్చారు. ఇక రెండో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ చేసి ఫామ్లోకి రావడం ఏమాత్రం శుభసూచకం కాదని, అతడు గాని ఇదే దూకుడు మూడో వన్డేలో కూడా కొనసాగిస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని జట్లకు కష్టాలు తప్పవు. సెంచరీ సాధించాక రోహిత్ శర్మ ఆత్మవిశ్వాసం రెట్టింపై ఉంటుంది. అసలే ఐసీసీ మెగా ఈవెంట్స్లో రోహిత్కి ఘనమైన రికార్డు ఉంది. కాబట్టి అతన్ని మూడో వన్డేలో ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది. అలా చేస్తే రోహిత్ శర్మ కాన్ఫిడెన్స్ని తగ్గించినట్లవుతుంది. అదే సమయంలో ఇంగ్లాండ్ జట్టుకు మూడో వన్డేలో గెలిచే అవకాశాలు మెరుగుపడతాయి. అంతేకాదు, రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో బ్యాట్తో రెచ్చిపోకుండా కొంత అడ్డుకోవచ్చంటూ పీటర్సన్ ఇంగ్లాండ్ జట్టుకి సలహా ఇచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.